సార్ కొమ్మినేని గారు, ఈరోజు టీడీపీ ఒక పుస్తకాన్ని అచ్చేసి వదిలిపెట్టింది సార్. ఇందులో ఆసక్తికరంగా ఏంటంటే 85% హామీలు జగన్ లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేయలేదు అని అంటున్నారు. అసలు ఇందులో ఎన్ని తప్పులున్నాయనేది పక్కన పెడితే మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతికత అసలు టీడీపీకి ఉందా? నిజానికి సడన్ గా ఈ వార్త చూసి ఆశ్చర్యపోయానండి. దీన్ని చంద్రబాబు గారే నమ్మట్లేదు. టీడీపీ వాళ్ళు వేసిన ఇంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి దీన్ని ఈ పుస్తకాన్ని చంద్రబాబు గారే నమ్మట్లేదు. నమ్మితే ఆయనే ఉండి అడావుడు చేసిండేవాడు కదా. ఆయన ఈ అచ్చెన్నాయుడికి సరే అప్పుడప్పుడు ఏదోటి ఈయన కూడా ఇస్తుండాలే పని అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఒకటి ఈ మొత్తం ప్రక్రియలో నాకు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అచ్చెన్నాయుడు గారి నోటేమంటే ఒక నిజం వచ్చింది. అదేమిటో మీరు కనిపెట్టగలరా? నిజమేమిటో ఏం సార్ అంతా ఆయన చెప్పిన నిజాలు నాకేం కనపడట్లేదే. ఒక్క నిజం ఉంది ఏమంటాడు ఒప్పుకోవాలి. అదేమిటంటే 2,40,000 కోట్ల మేర వైఎస్ జగన్ గారు తన స్కీములను అమలు చేశారు, తద్వారా పేద ప్రజలను ఆదుకున్నారు అని అచ్చెన్నాయుడు గారు ఒప్పుకున్నారా లేదా? అది నిజమా కాదా? అంతవరకు ఒప్పుకోవాలి కదా. ఆయన మీరు అన్నట్టు తెలివి తక్కువగా ఒప్పుకున్నాడా లేకపోతే యాదాలాపంగా నిజం చెప్పేశాడా అవన్నీ నేను చెప్పట్లా. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పాడు, మిగతా చాలా అబద్ధాలు చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే అంతవరకు నిజం చెప్పడం ఏంటంటే పేదలని ఈ ప్రభుత్వం ఆదుకుంది అన్న విషయం వరకు అచ్చెన్నాయుడు గారు కూడా ఒప్పుకున్నాడు. అంతవరకు నాకైతే సంతోషం అనిపించింది. అప్పుడప్పుడు వీళ్ళు కూడా నిజాలు మాట్లాడతారా అని. ఇంకోటి ఏంటంటే 750 హామీలు అసలు జగన్ గారు ఎప్పుడు ఇచ్చారు? నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఆయన తయారు చేసిందే 4 పేజీలు, అది కూడా దాన్ని ఏమంటాము చాలా మడత వేసినటువంటి 4 పేజీలు. రెండు నిజం చెప్పాలంటే 180 డెమ్మీలో 2 పేజీలు వస్తాయి. ఆ 2 పేజీలో ఉన్నాయన్నీ ఓపెన్ గానే ఉన్నాయి, సెక్రటరియట్ లో పెట్టారు, వెబ్సైట్ లో ఉన్నాయి. ఆయన అచ్చెన్నాయుడు గారు మా ఎన్నికల ప్రణాళిక తీసేశారంటారా? వెబ్సైట్ లో ఉందంటే నేను ఆయన పార్టీ వెబ్సైట్ కి వెళ్ళి చూసా ఏమన్నా దొరుకుద్దేమని. ఎక్కడ నాకైతే కనపడలేదు. నేను అంత పార్టీ నుంచి తీసేశారు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉందట సార్. ఇది ఇంకా ఆశ్చర్యకరం. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఎందుకు ఉంటుంది? సరే ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే అసలు మేనిఫెస్టో మాయం చేసాం అంటున్నారు. మేము మాయం చేయలేదు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది, ఇది కావాలంటే చూసుకోండి అని అంటున్నారు. అవును, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉందనుకున్నాం. దాన్ని తీసుకొచ్చి వరుసనే ఇదిగో మేము చెప్పాం 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నాం, చేసేసాం, ఇట్లా వరుసనే చెప్పుండొచ్చు కదా. ఆయన డౌన్లోడ్ చేసుకుని తన వెబ్సైట్ లోంచి ఎందుకు తీసాడు? తెలుగుదేశం మేనిఫెస్టోని తెలుగుదేశం వెబ్సైట్ లో లేకుండా ఇంకెక్కడో ఊళ్ళో వాళ్ళ దగ్గర ఉంది. అవన్నీ కథలు చెప్తే ఎట్లా కుదురుతుంది? ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దాని కింద మా తెలుగుదేశం వ్యవస్థాపకుడు మా ప్రేరణ అన్నాడు. ప్రేరణ అంటే ఎన్టీ రామారావు గారిని దించేయటంలో ఆయన ప్రేరణ పనిచేసిందో ఏం పాడో కింద దోసేశారు కదా. ఆ తర్వాత విజనరీ అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఎన్టీఆర్ దించేయటంలో విజన్ ఉందని వాళ్ళు రాసుకున్నారేమోలే అని నాకు అనిపించింది. అనేక అంశాలు చూస్తే టీడీపీ మేనిఫెస్టో తలతల్లాడుతుందండి. పైగా 99% హామీలు అమలు చేశారంట. ఇది ఎక్కడైనా ధైర్యం ఉంటే, వారిలో నిజాయితీ ఉంటే శుభ్రంగా తీసుకొచ్చి, ఇందాక జోగి రమేష్ గారు ఒక సవాల్ విసిరారు. ఆ వారి మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో 2 దగ్గర పెట్టి ఇద్దరు నాయకులు కూర్చుని వన్ బై వన్ చర్చించుకుంటూ వెళ్తే వాస్తవాలు చర్చ కూడా అవసరం లేదు. సింపుల్ గా 2014 నుంచి 2019 వరకు మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం, మా పరిపాలన చూసి ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి చంద్రబాబుకు ఉంటే చాలు. ఈ ఒక్క మాట అది ఎక్కడ అడుగుతారు? అడగరు కదా. పైగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదంటాడు. ఇది ఎక్కడ పచ్చబద్దాలు చెప్పకూడదు కదా. ఆయన కంటెదురుగా కనపడుతున్నాయి కదా. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,50,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆరోగ్య శాఖలో నింపారు, పోలీస్ శాఖలో నింపుతున్నారు, గ్రూప్ పరీక్షలు పెడుతున్నారు. ఇవన్నీ ఉంటాయి. 1998 లో ఎవరిది చంద్రబాబు గారి టైంలో నిర్వహించిన డిఎస్సిలో సంబంధించినటువంటి వాళ్ళందరికీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఏమి ఇవ్వలేదని చెప్పడం ఏంటంటే వీళ్ళంతా చంద్రబాబు గారికి ఒరిజినల్ శిష్యుల్లాగానే వ్యవహరిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఈ 4 ఏళ్లలో ఒక్క ఉద్యోగం లేదని చెప్తాడు. మరి ఎంతకంటే మోసం ఉన్నదా? ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళల్లో ఈ యొక్క సంకుచ మనస్తత్వం
బైబిల్ అని ప్రస్తావించి జగన్ గారిని ఉద్దేశించి ఇదొకటి మీకు ఇష్టం కదా, మిగతా నేను మాట్లాడను అని పచ్చిగా ఇంత క్రూరంగా క్రైస్తవ మతాన్ని అవమానించేలాగా, ఆ బైబిల్ని అవమానించేలాగా అతను మాట్లాడుతున్న తీరు, జగన్ గారు ఏమంటున్నారు, ఏది మన భగవద్గీత బైబిల్ ఖురాన్ అంటున్నారు. భగవద్గీత బైబిల్ ఖురాన్ ఈ మూడిటి గురించి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. మొన్న క్రిస్టమస్ ముందు రోజున చంద్రబాబు గారు కూడా చర్చికి వెళ్ళి ఎట్లా మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడాడు. జగన్ గారు ఎంత హుందాగా మాట్లాడారు, ఆయన అంత అరాచకంగా మాట్లాడాడు. ఎట్లా ఇది ఆశ్చర్యం వేస్తా ఉంది. ఓ పక్కేమో క్రైస్తవ మతస్థులు ఓట్లన్నీ కావాలంటారు, ఇంకో పక్కేమో వాళ్ళని అవమానించేలాగా చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడుతుంటారు. నాకైతే ఇది బాధ అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే 1983 నుంచి నేను ఈ తెలుగుదేశం రాజకీయాలు ఇవన్నీ ఫాలో అవుతూ వస్తున్నా. వీటిలో కీలకమైంది 1994 ఎలక్షన్ మేనిఫెస్టోస్ కనుక మీరు తీసుకుంటే, ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేక స్కీములు, మద్య నిషేధం, ₹2 కిలో బియ్యం, ఇట్లా 3-4 ఇంపార్టెంట్ మేజర్ హామీలు ఇచ్చారు. ఆయన వెంటనే అమలు చేశారు. ఆ తర్వాత ఆయన్ని పడేసి చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారు వచ్చినప్పుడు 1996లో ఎలక్షన్ జరిగినాయి. నేనుంటేనే ఇవన్నీ అమలు జరుగుతాయి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇవన్నీ ఎత్తేస్తారని వాళ్ళ మీద ప్రచారం చేశారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి అన్ని ఎత్తేసాడు. మరి ఆ మేనిఫెస్టో తీసుకొచ్చి చెప్పమనండి, ఆయన ఏం చెప్పింది, ఏం చేసింది అన్నది. ఎందుకు ₹1,00,000 కోట్ల రుణమాఫీకి హామీ ఇచ్చారు కదా గత ఎన్నికల్లో, 1,00,000 కోట్లలో ఎన్ని వేల కోట్లు హామీ అమలు చేశారో చెప్పమనండి. కాపు రిజర్వేషన్ గురించి ఏం చెప్పారో చెప్పమనండి. అట్లాగే రజకుల్ని ఎస్టీల్లోకని, బోయల్ని ఎస్టీలోకని, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు కదా, మత్స్యకారుల్ని ఎస్టీల్లోకని, అవన్నీ ఏం చేశారో చెప్పమనండి. ఇలా వరుసనే, పైగా బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులకు సంబంధించి మొదటి సంతకం చేసిన వాటిలో అది ఉంది. మరి ఏమైనా 45,000 బెల్ట్ షాపుల్ని జగన్ గారు వచ్చిన తర్వాత కూడా తీసేసింది. పైగా జగన్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఆయనకి కనపట్లేదంటే ఏమనుకోవాలి, ఆశ్చర్యం వేస్తుంది. ₹3,000 పెన్షన్ రేపు ఇవ్వబోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థనే, కొత్త వ్యవస్థను పెట్టి వృద్ధుల్ని గౌరవించే సమాజం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది. ఫస్ట్ తారీఖుకి తెల్లవారేసరికి వెళ్లి వృద్ధుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు ₹3,000 పెన్షన్ ఇస్తున్నది ఖచ్చితంగా మా ఆంధ్ర సమాజం వృద్ధుల్ని గౌరవిస్తోంది అని చెప్పడానికి జగన్ గారికి వారి పట్ల ఉన్న కమిట్మెంట్ కి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. గ్రామ వార్డు సచివాలయాలు వీటి ద్వారా సేవలు అందిస్తున్నారా లేదా, ప్రజలకి పరిపాలనకి వారి దగ్గరికి వెళ్ళిందా లేదా, ఇదిగో నా దగ్గర 3-4 పేజీల దీంట్లో ఆయన రాసిన దాంట్లో ఇప్పుడు మీరు అంటున్నారు కదా 1వ తారీఖు నుంచి 3,000 పెన్షన్ చేయబోతున్నారని, అవ్వాతాతలకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఇవి.